ఉంటది, అది ట్రై చేసాం, అది కూడా ఫెయిల్ అయిపోయింది. సో బెటర్ నాట్ టు ఫాలో ద ట్రిక్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. తినేసాక విన్సీ పాప హ్యాపీగా బజ్జి ఉంటుందని ఉయ్యాలు కట్టాం, కానీ నాకు మనశ్శాంతి లేక తీసి పక్కనేసేసుకున్నాను. నైట్ లో మళ్ళీ ఎవరు గుద్దేస్తారో ఏం తగిలేస్తుందో అని. ఇంట్లో రోజు నైట్ సావగొట్టేది, కానీ ట్రైన్ ఊపిడికి హాయిగా పడుకుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి నేను దోశ వడ తీసుకున్నా, లక్కీగా నాకు శనగపలుకుల చట్నీ వచ్చింది. బెంగళూరులో దిగేశాక మాకు ఏ కూలీ కనిపించలేదు. ఇంక కష్టపడి మేమే మోసుకుంటూ స్టేషన్ బయటకి లగేజ్ తీసుకొని వచ్చేసాం. మధ్యలో కొంచెం మంది హెల్ప్ చేశారు కూడా, కర్ణాటక వాళ్ళు మంచోళ్ళు. బయటకు వచ్చేసి ఊబర్ బుక్ చేసుకున్నాం ఫ్లాట్ కి. కాకినాడ ఎండలకి వాడిపోయి ఉన్నాం కదా, బెంగళూరులో అడుగు పెట్టగానే సమ్మగా అనిపించింది. కష్టపడి గూగుల్ మ్యాప్ వెతుక్కుంటూ ఫ్లాట్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇన్ని గంటలు జర్నీ చేసినందుకు మొహాల్లో నీరసం ఉట్టి పడుతుంది చూడండి. ఇంక బెంగళూరులో షార్ట్స్ కుమ్మేద్దాం. That's it for the video, cuties. Please like, share and subscribe. Also please don't forget to comment. Love you. Bye.